తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. అంతకు ముందే మరి కాసేపట్లో కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అనంతరం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వే నివేదికపై కేబినెట్లో చర్చించనున్నారు. అనంతరం అసెంబ్లీలో చర్చలు జరపనున్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య న్యాయ కమిషన్ తమ నివేదికపైన అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ జరపనున్నారు. అసెంబ్లీలోనూ మండలిలోనూ తీర్మానం తర్వాత నివేదికను కేంద్రానికి పంపించనున్నట్లు తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, మహేంద్ర, మరికొద్దిసేపట్లో అసెంబ్లీలో ఒకవైపు అయితే కుల గణనకు సంబంధించినటువంటి అంశము, మరొకవైపు ఎస్సీల వర్గీకరణ, ఈ రెండు అంశాలపై కూడా చర్చ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వం తరఫున చేయాల్సినటువంటి సర్వే, మరొకవైపు ఎస్సీల విషయంలో, దళితుల విషయంలో జరగాల్సినటువంటి ఏకసభ్య కమిటీ రిపోర్ట్, ఈ రెండింటిపై కూడా సభలో చర్చిస్తారు. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ చెప్పినట్టుగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ కులానికి సంబంధించినటువంటి కుల ప్రాతిపదికన ఆయా కులాలకు సంబంధించిన జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పింది. దాంట్లో భాగంగా ఎన్నికల్లోకి వెళ్ళింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో, మన రాష్ట్రంతో పాటు కర్ణాటక అలాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి ఏదైతే కుల గణనకు సంబంధించినటువంటి అంశము, మరొకటి ఎస్సీలకు సంబంధించినటువంటి వర్గీకరణ, రెండు అంశాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా ఫస్ట్ బేస్ ప్రియారిటీగా తీసుకుందని చెప్పుకోవాలి. ఎందుకోసం అంటే రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశాన్ని ఊటంకిస్తూ గతంలో జరిగినటువంటి సభా సమావేశంలో కూడా ఆయా కులాలకు సంబంధించినటువంటి జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ ఉంటాయని చెప్పి వారు చెప్పినారు. దాంట్లో భాగంగానే ఈ కుల గణనకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చింది. ఇక ఈరోజు జరిగినటువంటి దాంట్లో ముఖ్యంగా కులాలకు సంబంధించినటువంటి డేటా 2014 ఇప్పటికీ బేరీజు వేస్తూ ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలంతా కూడా గతంలో ఉన్నటువంటి బీసీల జనాభాను, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీసీల జనాభాను బేరీజు వేస్తూ రిజర్వేషన్ బీసీ జనాభా గతానికి ఇప్పటికి పోలిస్తే తగ్గిపోయింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి జనాభా తగ్గిపోయింది. కాబట్టి ఆ జనాభా దమాషా ఏ విధంగా తగ్గింది, దానిపై చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశం ఒకటైతే, ఇక దళితుల విషయానికి వచ్చేసరికి ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ వారు తీర్మానం అయితే బీఆర్ఎస్ గతంలో తీర్మానం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్లో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం చెందినటువంటి నేతలంతా వర్గీకరణ చేయాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై, రెండింటిపై కూడా ఒత్తిడి తెస్తున్నారు. దాంట్లో భాగంగానే ఏకసభ్య కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్పై కూడా ఈ సభలో చర్చిస్తారు. అయితే ముఖ్యంగా దీంట్లో కూడా జనాభాకు వచ్చేసరికి మాదిగలు మాలలకు సంబంధించినటువంటి జనాభా విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దళిత నాయకులు ఒకవైపు మాలల విషయంలో మా జనాభా కొంత తగ్గిందని చెప్పి వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు మాదిగల విషయంలో కూడా అంతే స్థాయిలో ఈ 10 ఏళ్లలో మాదిగల జనాభా కూడా కొంత తగ్గించే ప్రయత్నం తగ్గినట్టుగా కూడా అనుమానం ఉందని చెప్పి లోపల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ రెండింటిపై అసెంబ్లీ అయితే ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వంపై ఉంది. దాన్ని ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు అంశాలను ముందట బేస్ చేసుకునే ఎన్నికలకు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో అమలు చేసినటువంటి పథకాలు ఒకవైపు 100 రోజుల్లో చేస్తామని చెప్పి చేయని పథకాలు కానీ, లేకపోతే మిగతా, ఎందుకంటే నిధులతో కూడుకున్న అంశాలు మినహా ఈ రెండు అంశాలు కూడా, ఇటు కులగణనకు సంబంధించి రిజర్వేషన్ల విషయము, వర్గీకరణ, రెండు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాలే. కాబట్టి ఈ రెండింటిపై కూడా ఒక నిర్ణయం తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ మద్దతుదారుని గెలిపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిపై ప్రభుత్వం ఎట్లా అడుగులు ముందుకు వేస్తుందనేది ఈ సమావేశం తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. ముఖ్యంగా మెజారిటీగా రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు ఏది, ఒకటి దళితులలో మాదిగలు కానీ, లేకపోతే గొల్ల కుర్మలకు సంబంధించి ముదిరాజులు, ఇటువైపు మున్నూరు కాపులు, ఈ 4 సామాజిక వర్గాలు కూడా రాష్ట్రంలో మెజారిటీగా అంటే 85% వరకు మెజారిటీగా ఈ కులాలే ఉంటాయి. కాబట్టి ఈ కులాలకు సంబంధించినటువంటి జనాభా ప్రాతిపదికన ఎంత చూపిస్తారనేదే ఈ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వస్తుంది దానిపై. ఎందుకంటే ఇప్పటివరకు రిపోర్టు
బయటికి రాలే కాబట్టి ఈ చర్చ తర్వాత వచ్చే అవకాశం వస్తుంది కాబట్టి దానిపై కూడా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రైట్ థ్యాంక్ యూ ప్రేమ్.